ఉప్పల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి సహకారంతో మల్లాపూర్ డివిజన్లోని మల్లికార్జున నగర్ కాలనీలో 6 లక్షల నూతన బాక్స్ డ్రైన్ లైన్ అలాగే మంజూరైంది. ఈ సందర్భంగా మల్లాపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు కప్ర సాయికిరణ్ గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కాలనీవాసులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పార్టీ కాంగ్రెస్ పరమేశ్వర్ రెడ్డి గారి నాయకత్వం పార్టీ డ్రైనేజ్ లైన్ వేసిండా, సీసీ రోడ్ వేసిండా అని చెప్పి ఈ 50 ఉన్న ఖాళీలను అడుగుతున్నా. మీరన్నా ఒకసారి అర్థం చేసుకోండి. రాబోయే రోజుల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో దాన్ని ఆశ్రయించండి. మీ ఇంటికి నష్టం అనేది కలిగించకుండా నీ ఇంటికి ఈగ వాల్వినే కూడా చూసుకునే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాబట్టి దయచేసి అందరూ ఆలోచించుకోవాల్సిందిగా మనసారా కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ 5th డివిజన్ పరిధిలోని మల్లికార్జున నగర్, సాయినగర్ 2 కాలనీలకు కనెక్ట్ గా ఏదైతే బాక్స్ డ్రైన్ శాంక్షన్ అయి ఉందో, గతంలో ఏదైతే ఒక 6 నెలల కింద, సంవత్సరం కింద శాంక్షన్ అయింది చెప్తున్నారు. కానీ అది శాంక్షన్ అయినా కానీ క్యాన్సిల్ అయిన టెండర్లు చాలా ఉన్నాయి. దాన్ని మొన్న కాలనీ వాసులు మా కాంగ్రెస్ శ్రేణులు ఆశ్రయించడంతో మేము మా పరమేశ్వర రెడ్డి అన్న దృష్టికి తీసుకెళ్లడంతో ఇన్ఛార్జ్ అయిన మా పరమేశ్వర రెడ్డి అన్న వెంటనే అధికారులకు ధనంజయ్, మల్లికార్జున నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ని. మేము గత టీఆర్ఎస్ గవర్నమెంట్లో మాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. మన ప్రెసిడెంట్ గారు సాయి మాకు హెల్ప్ చేసి పరమేశ్వర్ దగ్గర తీసుకెళ్ళి ఓపెన్ డ్రైనేజ్ది అమౌంట్